Students, my name is K. Sushma. I am working as a lecturer in economics at SV Government Arts and Science College, Palem, Nagar Karnool district. ఈరోజు మనం BA సెకండ్ సెమిస్టర్ వారికి మ్యాక్రో ఎకనామిక్స్ పేపర్లో భాగంగా ద్రవ్యం లక్షణాలు, ద్రవ్యం విధులను గురించి తెలుసుకుందాం. ద్రవ్యం అనే పదం లాటిన్ పదం మానెటా నుండి వచ్చింది. రోమన్ నాగరికత కాలంలో రోమన్ దేవత మానెల ఆలయంలో ద్రవ్యాన్ని ముద్రించేవారు. సో ఆ విధంగా ద్రవ్యానికి మానెటా అనే పేరు రావటం జరిగింది. అయితే ద్రవ్యాన్ని వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. క్రౌథర్ అనే ఆర్థికవేత్త, ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ హ్యాజ్ ఇట్స్ ఫండమెంటల్ డిస్కవరీ. ఇన్ మెకానిక్స్ ఇట్ ఈస్ ద వీల్, ఇన్ సైన్స్ ఇట్ ఈస్ ద ఫైర్, ఇన్ పాలిటిక్స్ ఇట్ ఈస్ ద ఓట్. Similarly, in economics, in whole commercial side of man's social existence, money is the essential invention on which all the rest is based. అంటే క్రౌథర్ విజ్ఞాన శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అలాగే చక్రం కనుగొనడం, సైన్స్లో అగ్గిని కనుగొనడం, పాలిటిక్స్లో ఓటును కనుగొనడం, అలాగే ఎకనామిక్స్లో ముఖ్యంగా కనుగొనబడ్డ వస్తువు ఏంటి అంటే ద్రవ్యము అని. అతని దృష్టిలో ద్రవ్యాన్ని క్రౌథర్ అంటే మానవుడు ఇంతవరకు ఆవిష్కరించిన వస్తువులలో ద్రవ్యం అద్భుతమైనది అనేది క్రౌథర్ యొక్క అభిప్రాయము. అంటే యంత్రశాస్త్రంలో చక్రము, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు, అలాగే అర్థశాస్త్రంలో ద్రవ్యాన్ని కనుగొనడం జరిగింది అనేది క్రౌథర్ యొక్క అభిప్రాయము. జేఎం కీన్స్ అభిప్రాయంలో దేన్ని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేనికి సాధారణ కొనుగోలు శక్తి ఉంటుందో అదే ద్రవ్యము అని ద్రవ్యాన్ని నిర్వచించడం జరిగింది. అలాగే రాబర్ట్సన్ వస్తు క్రయ విక్రయ చెల్లింపుల్లో ఇతర వ్యవహార పరిష్కారాల్లో అధికంగా జనామోదం పొందిందే ద్రవ్యము అని రాబర్ట్సన్ నిర్వచించడం జరిగింది. అంటే ద్రవ్యాన్ని వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించటం జరిగింది. ఇప్పుడు మనం ద్రవ్యం యొక్క లక్షణాలేంటో చూద్దాం. ఆర్థికవేత్తల అభిప్రాయంలో ఆదర్శ ద్రవ్యానికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ వన్, డ్యూరబిలిటీ. అంటే ద్రవ్యము ఎంత వాడినా కూడా దానిలో అరిగిపోవడం, కరిగిపోవడం అనేది ఉండదు. నెక్స్ట్ది ఈజీ టు రికగ్నైజ్, గుర్తించడం. అంటే దేశంలో ప్రజలందరూ కూడా ద్రవ్యాన్ని గుర్తుపట్టడానికి వీలుండాలి. అక్షరాస్యులైన నిరక్షరాస్యులైన ద్రవ్యాన్ని చూడగానే గుర్తించేలా ఉండాలి. అంటే అందరికీ ఒకే విధంగా ద్రవ్యం అనేది అర్థం అవ్వాలి. దాన్నే ఈజీ టు రికగ్నైజ్ అంటున్నాం. నెక్స్ట్ యాక్సెప్టబిలిటీ, సర్వాంగీకారం. అంటే లీగల్ టెండర్ ఈజ్ ఏ మీడియం ఆఫ్ పేమెంట్ అలౌడ్ బై లా ఆర్ రికగ్నైజ్డ్ బై ఏ లీగల్ సిస్టమ్ టు బి వ్యాలిడ్ ఫర్ మీటింగ్ ఏ ఫినాన్షియల్ ఆబ్లిగేషన్. అంటే దేశంలో ప్రజలందరూ వినిమయ వ్యవహారాలలో, ఇతర లావాదేవీలలో ఒక సాధనంగా ఉపయోగిస్తారో ప్రజలందరి ఆమోదం పొంది ఉండేదే ద్రవ్యము. అంటే చట్టబద్ధంగా ఆమోదించబడి క్రయ విక్రయాలకి మాధ్యమంగా పనిచేసేదే ద్రవ్యము అనేది యాక్సెప్టబిలిటీ. అది కూడా ప్రజలందరూ ఆమోదించి ఉన్నదే ద్రవ్యంగా ఉంటుంది. నెక్స్ట్
స్టెబిలిటీ అంటే ద్రవ్యం విలువలో స్థిరత్వం అనేది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భారతదేశం మొత్తంలో అదే ద్రవ్యం చలామణి అవుతుంది. డివిజిబిలిటీ విభాజ్యత అంటారు దీన్నే. వివిధ వ్యవహారాలకు వివిధ పరిమాణంలో ద్రవ్యం అవసరమవుతుంది. అంటే ఒక్కొక్క వ్యవహారానికి ఒక్కొక్క రకంగా ద్రవ్యం అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల ద్రవ్యం అనేక విలువలను సూచించే విధంగా విభజించే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పోర్టబిలిటీ అంటే ద్రవ్యాన్ని ఒక చోటి నుండి మరొక చోటుకు కష్టం లేకుండా తరలించడానికి వీలుంటుంది. అదే వస్తు మార్పిడి పద్ధతిలో అయితే వస్తువులను తరలించడం కష్టంగా ఉండేది. ఆ వస్తు మార్పిడి పద్ధతిలో వచ్చిన లోపాలను తొలగించడానికే ఈ ద్రవ్యం అనేది రావటం జరిగింది. అందుకని ఈ ద్రవ్యంగా వాడే వస్తువును ఒక చోటు నుండి మరో చోటికి కష్టం లేకుండా తరలించే వీలు కలిగింది. నెక్స్ట్ యూనిఫామిటీ అంటే ద్రవ్యంగా ఉపయోగించే వస్తువు ఒకే రకమైన విలువను కలిగి ఉంటుంది. అంటే ద్రవ్యంగా ఉపయోగించే వస్తువుకి ప్రయోజనము విలువ రెండు ఉండటం వల్లనే అందరూ కూడా ద్రవ్యాన్ని కోరుకుంటున్నాము. ఫ్లెక్సిబిలిటీ ఆర్థిక వ్యవస్థలో అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లైని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది. ద్రవ్యం విలువ తరచూ హెచ్చుతగ్గులకు గురైతే వర్తక వాణిజ్యాలు ఆర్థిక వ్యవస్థ మొత్తం అసమతౌల్యానికి గురవుతుంది. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంటే ఆర్థిక వ్యవస్థలో అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లైని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ అవకాశం అనేది ఉండాలి. అంటే ఆర్థికవేత్తలు మంచి ద్రవ్యానికి ఈ క్రింది లక్షణాలు ఉండాలని చెప్పారు. అంటే ప్రజలందరూ దీన్ని ద్రవ్యంగా గుర్తుపట్టడానికి వీలుండాలి. ప్రజలందరూ కూడా ద్రవ్యాన్ని అంటే తమ వినిమయ వ్యవహారాల్లో వినిమయ మాధ్యంగా ఉపయోగించేలా ఆమోదం పొంది ఉండాలి. ద్రవ్యానికి మన్నిక ఉండాలి. అంటే భవిష్యత్తు కోసం నిల్వ చేసుకునే అవకాశం ఉండాలి. వివిధ వ్యవహారాలకి ద్రవ్యాన్ని విభజించే వీలుండాలి. అంతేగాక ఈ ద్రవ్యానికి హోమోజినిటీ కూడా ఉంటుంది, సజాతీయత ఉంటుంది. అంటే చలామణిలో ఉండే ద్రవ్యం మొత్తం ఒకేలాగా ఉండాలి. విలువలో కానీ పరిమాణంలో కానీ మార్పు అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తరలించడం కూడా ద్రవ్యము ఈజీ, వస్తువులైతే తరలించడం కష్టం అవుతుంది. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలో అవసరాలకు అనుగుణంగా ద్రవ్యాన్ని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ అవకాశం ఉండాలి. నెక్స్ట్ మనం దేన్నైతే ద్రవ్యంగా ఉపయోగిస్తున్నామో దానికి ప్రయోజనం ఉండాలి, విలువ అనేది ఉండాలి. అంతేగాక ద్రవ్యం తరచూ హెచ్చుతగ్గులకు గురి కాకుండా ఆర్థిక అసమతౌల్యానికి గురి కాకుండా ఉండాలి అనేది ఇవి ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయంలో ద్రవ్యం యొక్క లక్షణాలు. ఇప్పుడు మనం ద్రవ్యం యొక్క విధులేంటో చూద్దాం. ద్రవ్యం యొక్క విధులు 3 రకాలు. ఒకటి ప్రాథమిక విధులు. ప్రాథమిక విధుల్లో ప్రైమరీ ఫంక్షన్స్లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్మెంట్ ఆఫ్ వాల్యూ,
వినిమయ మాంద్యము, విలువల కొలమానము అంటారు. వీటిని మనం ప్రాథమిక విధులు అంటున్నాం. రెండవది గౌణ విధులు లేదా ద్వితీయ విధులు, సెకండరీ ఫంక్షన్స్. వీటిలో స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువల నిధి అంటాం దీన్నే. నెక్స్ట్ స్టాండర్డ్ డెఫర్డ్ పేమెంట్, వాయిదా చెల్లింపుల ప్రమాణం అంటాము. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ, విలువల బదిలీ అంటాము. ఇవి ద్వితీయ శ్రేణి విధులు లేదా సెకండరీ ఫంక్షన్స్. ఇంకొకటి కాంటింజెంట్ ఫంక్షన్స్. వీటినే మనం అనుషంగిక విధులు అంటున్నాం. దీనిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేయడం. బేసిస్ ఆఫ్ క్రెడిట్ అండ్ క్రెడిట్ క్రియేషన్ అంటే ద్రవ్యత్వం ఆపాదించడం. గ్యారంటీ ఆఫ్ సాల్వెన్సీ, పరిష్కారాన్ని చూపిస్తుంది. మ్యాక్సిమైజేషన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, గరిష్ట సంతృప్తి. బేరర్ ఆఫ్ ఆప్షన్, ఇతర అంశాలను కూడా ఈ ద్రవ్యం యొక్క విధులలో చేర్చటం జరిగింది. అంటే ద్రవ్యం యొక్క విధులు 3 రకాలని చెప్పాను. ఒకటి ప్రాథమిక విధులు, గౌణ విధులు, మూడవది అనుషంగిక విధులు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ఫస్ట్ వన్ ప్రైమరీ ఫంక్షన్స్, ప్రాథమిక విధులు అంటున్నాం. ఇందులో మొదటిది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. దీనినే మనం వినిమయ మాంద్యము అంటున్నాం. ద ఫండమెంటల్ రోల్ ఆఫ్ మనీ ఈజ్ టు సర్వ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఏ కన్జ్యూమర్ కెన్ పర్చేజ్ ఎనీ కమోడిటీ ఆర్ సర్వీస్ విత్ హెల్ప్ ఆఫ్ మనీ. అంటే ద్రవ్యం యొక్క అతి ముఖ్యమైన విధి వినిమయ మాధ్యం. అంటే వినిమయ మాధ్యమంగా ద్రవ్యము ఎలాగా ఒక వస్తువును మరొక వస్తువుకు బదులుగా మార్పిడి చేసుకోవడానికి ద్రవ్యానికి అమ్మిన, అలాగే వచ్చిన ద్రవ్యంతో మరొక వస్తువును కొనుగోలు చేయాలన్నా కంపల్సరిగా ద్రవ్యం అనేది ఉండాలి. వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న ప్రధాన ఇబ్బందులన్నీ కూడా ద్రవ్యం వచ్చాక తొలగిపోయాయి. అంటే ద్రవ్యం వినిమయ మాధ్యంగాను చెల్లింపుల ప్రమాణంగాను పనిచేస్తుంది. అంటే కొనుగోలుదారులకు, అమ్మకందారులకు ద్రవ్యం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ద్రవ్యం లేకపోతే వస్తువుకి బదులు మనకు కావలసిన వస్తువులను మనం కొనుగోలు చేయలేము. అలాగే ఉత్పత్తిదారులు కూడా వస్తువులను ఉత్పత్తి చేయలేరు. అందుకే ద్రవ్యం అనేది వినిమయ మాధ్యంగా, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇది ప్రాథమిక విధులలో మొట్టమొదటి విధి వినిమయ మాంద్యం, అతి ముఖ్యమైన విధి. రెండవది మెజర్ ఆఫ్ వాల్యూ, విలువల కొలమానము. అన్ని వస్తు సేవలను కూడా మనం ద్రవ్యంలోనే కొలవచ్చు. దూరాన్ని కొలవడానికి ఎలాగైతే మీటర్లు వాడతామో, బరువును కొలవడానికి ఎలాగైతే కేజీలు, కిలోగ్రామ్స్ వాడతామో, అలాగే ద్రవ పదార్థాలని కొలవడానికి ఎలాగైతే లీటర్లను వాడతామో, సేమ్ అలాగే వస్తు విలువను ద్రవ్యంలో కొలవటం జరుగుతుంది. దీనినే మనం ఏమంటున్నాం? ధర అంటున్నాం. అందుకే ద్రవ్యం అనేది ఒక కొలబద్ద లాంటిది. మెజర్ ఆఫ్ వాల్యూ, కొలబద్ద లాంటిది. అంటే ద్రవ్యము విలువల కొలమానంగా వ్యవహరించడం వల్లనే ధరల యంత్రాంగం అనేది ఏర్పడింది. లేకపోతే ద్రవ్యం లేకపోతే అసలు ధరలు అనేవే ఉండవు. సో ద వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇట్ హెల్ప్స్ టు కంపేర్ వాల్యూ ఆఫ్ ఆల్ కమోడిటీస్. Every country has a standard money or monetary unit in terms of which values are expressed and measured, which is known as currency, such as dollars, pounds, yen. అంటే
ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా మనం ద్రవ్యాన్ని కొలుస్తున్నాం. మన భారతదేశంలో రూపాయి అంటున్నాం, అమెరికాలో డాలర్లు అంటున్నారు, ఇంగ్లాండ్లో పౌండ్ల రూపంలో కొలుస్తున్నాం, జర్మనీలో యెన్ అని. అంటే ద్రవ్యానికి మనం విలువల కొలమానంగా ఇవి ద్రవ్యంగా వివిధ దేశాలలో చలామణి కావటం జరుగుతుంది. ధర ఉండడం వల్లనే, ద్రవ్యం ఉండడం వల్లనే ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోల్చడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవి ప్రాథమిక విధులు. ఒకటేమో వినిమయ మాధ్యం, ఇంకొకటేమో విలువల కొలమానం. ఇప్పుడు మనం ద్వితీయ శ్రేణి విధులేంటో చూద్దాం. ద్వితీయ శ్రేణి విధులు లేదా గౌణ విధులు లేదా వీటినే మనం సెకండరీ ఫంక్షన్స్ అంటున్నాం. దీనిలో మొదటిది స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్. అంటే ద్రవ్యం విలువను కొలవడానికే కాకుండా రుణాలు లెక్కించడానికి, రుణాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ద్రవ్యం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అంటే ప్రస్తుత విలువను భవిష్యత్తులో విలువను ద్రవ్యం ముడివేసి ఉంటుంది. ద్రవ్యం లేకపోతే మూలధన మార్కెట్ కానీ పరపతి మార్కెట్ కానీ ఉండేవి కావు. ఆధునిక సమాజంలోని వ్యవహారాలన్నీ కూడా పరిమితి మీదనే జరుగుతూ ఉంటాయి. అంటే ఫ్యూచర్ పేమెంట్స్ ఆర్ termed as deferred payments. Deferred payments are possible only because of money. Money makes possible the credit transactions to happen. Money acts as a standard of deferred payments. అంటే ద్రవ్యం ఉండడం వల్లనే భవిష్యత్ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ద్రవ్యం లేకపోతే ఏ మార్కెట్ కూడా పనిచేయదు. అంటే ప్రతి వ్యవహారం కూడా ఆధునిక సమాజంలో చేసే ప్రతి వ్యవహారం కూడా ద్రవ్యంతోనే ముడిపడి ఉంటుందని చెప్పవచ్చు. ఇది వాయిదా చెల్లింపుల ప్రమాణం. అంటే ద్వితీయ శ్రేణి విధుల్లో, గౌణ విధుల్లో సెకండరీ ఫంక్షన్స్లో మొట్టమొదటి విధి విలువల వాయిదా చెల్లింపుల ప్రమాణం. ఇంకొక విధి స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువల నిధి అంటున్నాం. జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త అభిప్రాయంలో ద్రవ్యం చేసే ఈ విధికి అధిక ప్రాధాన్యత ఉంది అని చెప్పారు. అంటే భవిష్యత్ అవసరాల కోసం ఆదాయంలో ప్రతి వ్యక్తి కూడా కొంత భాగాన్ని ఖర్చు చేయగా మిగిలింది పొదుపుగా దాచుకుంటాడు. వస్తు రూపంలో అయితే ధాన్యాలను భవిష్యత్ కోసం దాచుకోవడం కుదరదు కాబట్టి ద్రవ్యాన్ని దాచుకోవడం సులభం. అంటే ద్రవ్యాన్ని దాచుకోవడం అంటే మన కొనుగోలు శక్తిని మనం నిల్వ చేసుకోవడమే అని అర్థము. అందుకే జేఎం కీన్స్ అభిప్రాయంలో ద్రవ్యం నెరవేర్చే ఈ విధికి అధిక ప్రాధాన్యత ఉంది అని కీన్స్ అభిప్రాయపడటం జరిగింది. అంటే ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాల కోసం ద్రవ్యాన్ని మనం ఒక నిధిలాగా దాచుకోవటం జరుగుతుంది. ఇలా దాచుకోవడం వల్ల మన కొనుగోలు శక్తి అనేది నిల్వ ఉంటుందని చెప్పవచ్చు. దీన్నే మనం స్టోర్ ఆఫ్ వాల్యూ లేదా విలువల నిధి అని పిలుస్తున్నాం. ఇంకొక సెకండరీ ఫంక్షన్స్లో థర్డ్ వన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూస్, విలువల బదిలీ అంటున్నాం. ఒక వస్తువు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తి దగ్గరికి, అంటే ఒక చోటి నుండి మరొక చోటికి బదిలీ కావడానికి ద్రవ్యం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ద్రవ్యాన్ని తరలించడం చాలా సులభం. అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి దగ్గరికి కానీ లేదా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి కానీ ద్రవ్యం బదిలీ కావడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వీటిని మనం సెకండరీ ఫంక్షన్స్ అన్నాం.
ఈ ద్వితీయ శ్రేణి విధుల్లో 3 విధులు ఉంటాయి. ఒకటేమో వాయిదా చెల్లింపుల ప్రమాణం, ఇంకొకటేమో విలువల నిధి, ఇంకొకటేమో విలువల బదిలీ అనేవి ద్వితీయ శ్రేణి విధులు. ఇప్పుడు మనం అనుషంగిక విధులు కాంటింజెంట్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ పంపిణీ. వస్తు వినిమయ పద్ధతిలో అంటే బార్టర్ పద్ధతిలో, బార్టర్ సిస్టంలో నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం చాలా కష్టం. వివిధ వస్తు సేవలను ద్రవ్య రూపంలోకి మారిస్తేనే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం సులభమవుతుంది. అంటే వస్తు సేవల విలువలన్నింటినీ కూడా ద్రవ్య రూపంలోకి మార్చి చెబితేనే జాతీయ ఆదాయ అంచనాలు సులభమవుతాయి. అలాగే జాతీయ ఆదాయం వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఏ విధంగా పంపిణీ అవుతుందో ద్రవ్యం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఉత్పత్తి కారకాలు 4: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ 4 ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో వాడుకున్నందుకు వాటికి ప్రతిఫలాలు, వాటికి ఆదాయాలు ఏ విధంగా పంపిణీ అవుతాయో ద్రవ్యం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. నెక్స్ట్, బేసిస్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్ అంటే ద్రవ్య వ్యవహారాలన్నింటినీ చేయడానికి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నెక్స్ట్, లిక్విడిటీ టు వెల్త్. మనం ఎంత ద్రవ్యాన్ని సంపాదిస్తే అంత ఎక్కువ ఆస్తిని, ఆదాయాన్ని కూడబెట్టినట్టు. అంటే ద్రవ్యానికి ఆ విధంగా విలువ ఉంది. ఎగ్జాంపుల్, మనం న్యూస్ పేపర్ చదవగానే దాన్ని ఎక్కడో వేసేస్తాం. అలాగే ద్రవ్యాన్ని వేస్తామా? వేయలేం. ఎందుకని అంటే ద్రవ్యానికి డిమాండ్ ఉంది కాబట్టి, ద్రవ్యానికి విలువ ఉంది కాబట్టి. అందుకే ప్రజలు దాన్ని కోరుకుంటారు. ద్రవ్యానికి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్లనే ప్రజలు దాన్ని కోరుకోవటం జరుగుతుంది. అందుకనే ఇది లిక్విడిటీ టు వెల్త్. అంటే ద్రవ్యాన్ని ఆస్తిగా మార్చుకోవచ్చు, ఆస్తిని తిరిగి ద్రవ్యంగా కూడా మార్చుకునే శక్తి ద్రవ్యానికి ఉంటుంది అనేది అనుషంగిక విధులు తెలియజేస్తాయి. ప్రాథమిక విధులలోనేమో వినిమయ మాధ్యము, విలువల కొలమానం అనే విధులున్నాయి. గౌణ విధులు లేదా ద్వితీయ విధులు, వీటినే మనం ఉత్పన్న విధులు అని కూడా పిలుస్తున్నాం. ఇందులో 3 విధులున్నాయి. విలువల నిధి, వాయిదా చెల్లింపుల ప్రమాణం, విలువల బదిలీ అనేవి 3 విధులున్నాయి. తర్వాత అనుషంగిక విధులు లేదా కాంటింజెంట్ విధులు. ఇందులో సమయం, విలువ నష్టపోకుండా ఒక ఆస్తిని ఇతర ఆర్థికేతర ఆస్తిగా మార్చుకునే శక్తి ద్రవ్యానికి ఉంటుంది కాబట్టి దీన్నే మనం లిక్విడిటీ టు వెల్త్ అంటున్నాం, ద్రవ్యత్వం అంటున్నాం. ద్రవ్యానికి అధిక ద్రవ్యత్వం ఉంటుంది కాబట్టి అన్ని ఆస్తులను, భూములను, బంగారును, వీటన్నిటినీ ద్రవ్య రూపంలోకి మార్చుకోవచ్చు. సో ద్రవ్యాన్ని తిరిగి ఆస్తుల రూపంలోకి మార్చుకోవచ్చు. దీన్నే మనం లిక్విడిటీ టు వెల్త్ అని చెప్తున్నాం. అలాగే బార్టర్ సిస్టంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం చాలా కష్టం. వివిధ వస్తు సేవలన్నిటినీ ద్రవ్యం రూపంలోకి మార్చి జాతీయ ఆదాయ అంచనా వేయడం జరుగుతుంది.
జాతీయ ఆదాయం వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఏ విధంగా పంపిణీ అవుతుందో ద్రవ్యం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా అనుషంగిక విధులు. ఇవే కాకుండా పాల్ ఎన్ జింగ్ అనే ఆర్థికవేత్త ద్రవ్యాన్ని చలన నిశ్చలన విధులుగా విభజించాడు. నిశ్చలన విధులు అంటే వినిమయ మాధ్యం, విలువల కొలమానం, విలువల నిధి, వాయిదా చెల్లింపుల ప్రమాణం, ఈ 4ంటిని నిశ్చల విధులుగా తెలియజేశారు. మిగతావన్నీ కూడా చలన విధులుగా పాల్ ఎన్ పేర్కొనటం జరిగింది. ఇప్పుడు అదర్ ఫంక్షన్స్ అంటే ఇంకా ఇతర విధులు ఇంకా ఏమేం నిర్వర్తిస్తుంది ద్రవ్యం అనేది. మనీ హెల్ప్స్ టు మెయింటైన్ రీపేమెంట్ కెపాసిటీ. మనకు ద్రవ్యం ఉండడం వల్లనే ఇచ్చి పుచ్చుకోవడం సులభం. మనం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలంటే ద్రవ్యాన్ని మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది. మనీ రిప్రజెంట్స్ జనరలైజ్డ్ పర్చేజింగ్ పవర్. ద్రవ్యం ఉండడం వల్లనే మనకు కొనుగోలు శక్తి అనేది ఉంటుంది. అంటే ధనవంతులు ఇంకా ధనవంతులుగా, పేదవారు ఇంకా పేదవారుగా ఎందుకు అలా ఉన్నారు అంటే వారి ఆదాయము కొనుగోలు శక్తిని బట్టి అలా ఉండటం జరుగుతుంది. అందుకే ద్రవ్యం అనేది మన కొనుగోలు శక్తిని నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. మనీ గివ్స్ లిక్విడిటీ టు క్యాపిటల్. అంటే మూలధన మార్కెట్లో మూలధనానికి ద్రవ్యత్వాన్ని ఆపాదిస్తుంది ద్రవ్యము. ద్రవ్యం లేకపోతే పొదుపులు లేవు, పెట్టుబడులు లేవు. ప్రతి వ్యక్తి కూడా తనకొచ్చిన ఆదాయంలో నుండి వినియోగం చేయగా కొంత పొదుపు చేస్తారు. ఆ పొదుపులు కలిస్తేనే పెట్టుబడులు అవుతాయి. ఆ పొదుపులు రావాలంటే, పెట్టుబడులు రావాలంటే కంపల్సరిగా ద్రవ్యం అనేది వాడుకలో ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ మోటివ్. ఆదాయాన్ని సంపాదించాలి అనే తత్వాన్ని పెంచుతుంది ద్రవ్యము. దీనివల్ల కష్టపడి ఆదాయాన్ని అందరూ సంపాదించటం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మోటివ్. అంటే ట్రాన్సాక్షన్ మోటివ్ అంటే రోజువారీ అవసరాల కోసం ప్రతి వ్యక్తి కొంత పరిమాణంలో తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి నగదుగా తన వద్ద దాచుకోవాలని చూస్తాడు. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ రోజువారీ అవసరాల కోసం కొంత ద్రవ్యాన్ని తమ వద్దనే ఉంచుకుంటారు. ఇది వ్యక్తి ఆదాయాన్ని బట్టి, కాల వ్యవధిని బట్టి మారుతూ ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే ఎక్కువ ద్రవ్యాన్ని, తక్కువగా ఉంటే తక్కువ ద్రవ్యాన్ని ప్రతి వ్యక్తి దాచుకోవటం జరుగుతుంది. అంటే రోజువారీ అవసరాల కోసం ద్రవ్యాన్ని దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రికాషనరీ మోటివ్. అంటే ముందు జాగ్రత్త కోసం లేదా భవిష్యత్ అవసరాల కోసం ద్రవ్యాన్ని దాచుకుంటాం. అంటే భవిష్యత్తులో అనుకోకుండా ఏర్పడే అత్యవసర పరిస్థితులు కానీ లేదా అనారోగ్యం కానీ విద్య కోసం కానీ అనుకోకుండా జరిగే ప్రమాదాలు కానీ వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి వ్యక్తి కొంత ద్రవ్యాన్ని దాచుకోవటం జరుగుతుంది. వ్యక్తులు కానీ సంస్థలు కానీ అత్యవసర పరిస్థితులను అంటే భవిష్యత్తులో అనుకోకుండా కలిగే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ద్రవ్యాన్ని భవిష్యత్ అవసరాల కోసం డిమాండ్ చేయటం జరుగుతుంది. అంటే వ్యక్తులు కానీ సంస్థలు కానీ భవిష్యత్ అవసరాల కోసం ఎంత దాచుకోవాలి అనేది వారి ఆదాయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ స్పెక్యులేటివ్ మోటివ్ లేదా టెంటేటివ్ మోటివ్.
స్పెక్యులేటివ్ మోటివ్ అంటే అంచనా వ్యాపారం. వ్యక్తులు కానీ సంస్థలు కానీ లాభం సంపాదించాలనే ఉద్దేశంతో కొంత ద్రవ్యాన్ని నిల్వ చేయాలని ఆశిస్తాయి. మూలధన మార్కెట్లో సెక్యూరిటీలు, వాటాలు, డిబెంచర్లు, బాండ్లు వీటి ధరల మార్పును ముందుగానే గుర్తించి వ్యాపారస్తులు లాభం పొందాలనే ఉద్దేశంతో వీటిని కొనడం కానీ అమ్మటం కానీ చేస్తుంటారు. దీనినే అంచనా వ్యాపారం అంటున్నాం. స్పెక్యులేటివ్ మోటివ్ అంటారు. అంటే ద్రవ్యం అనేది ఇన్ని రకాల విధులను నిర్వర్తిస్తుంది. ద్రవ్యం లేకపోతే ధరలుండవు, కొనుగోలు శక్తి ఉండదు, వస్తువులకి డిమాండ్ ఉండదు, సప్లై ఉండదు, అసలు మార్కెటే ఉండదు. ధరల యంత్రాంగం నడిచేది మొత్తం ద్రవ్యం వల్లనే. నేడు ద్రవ్యం ఉండడం వల్లనే ధరల యంత్రాంగం పనిచేస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మనిషి ద్రవ్యం చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ద్రవ్యం లేకుండా ఏ పని కూడా సాధ్యం కావటం లేదు. మొత్తం సమాజం మొత్తం ద్రవ్యంతోనే ముడిపడి, ఆధునిక సమాజం మొత్తం ద్రవ్యంతోనే ముడిపడి ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ద్రవ్యం ద్వారా కొంత చెడు ప్రభావాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఇట్ క్రియేట్స్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఆర్థిక అస్థిరత్వాన్ని కలుగజేస్తుంది ద్రవ్యం. అంటే ద్రవ్య సప్లై బాగా పెరగడం వల్ల ఆర్థిక అసమానతలు, ఆర్థిక అస్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇట్ లీడ్స్ టు ఓవర్ క్యాపిటలైజేషన్ అండ్ ఓవర్ ప్రొడక్షన్. దీనివల్ల ద్రవ్యం వల్ల ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలనే ఆశ పెరుగుతుంది. ఎందుకంటే వ్యాపారస్తుని ముఖ్య ఉద్దేశం లాభదృష్టి మాత్రమే కాబట్టి. నెక్స్ట్, మనీ స్ట్రెంథెన్స్ క్యాపిటలిజం. ఇది క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది. మనీ కాజెస్ ట్రేడ్ సైకిల్స్. ద్రవ్యం వ్యాపార చక్రాలను కలుగజేస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ కేవలం ఒకే రకంగా ఉండకుండా హెచ్చుతగ్గులకి లోను కావటమే వ్యాపార చక్రాలు. నెక్స్ట్, మనీ క్రియేట్స్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఆదాయ పంపిణీలో అసమానతలను ద్రవ్యం సృష్టిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా మనీ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ కరప్షన్. ఈ ద్రవ్యం ఉండటం వల్లనే అవినీతి అనే కొత్త రోగం అనేది రావటం జరిగింది. అంటే ద్రవ్యం వల్లనే ఈ అవినీతి అనేది సాధ్యం. మనీ జస్ట్ మొబిలైజెస్ ద రిసోర్స్ బట్ డస్ నాట్ క్రియేట్స్ ఇట్. అంటే ద్రవ్యం అనేది కేవలం వనరుగా ఉపయోగపడాలి కానీ అదే మొత్తం వనరు కాకూడదు. అంటే ద్రవ్యం అనేది అవసరాలకు వాడుకోవాలి కానీ అదే జీవితం కాకూడదు. అంటే ద్రవ్యము మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అయినప్పటికీ ద్రవ్యం లేకుండా ఏ ఆర్థిక వ్యవహారం కూడా సాధ్యపడదు. ద్రవ్యం ద్వారానే అన్ని ఆర్థిక వ్యవహారాలు సాధ్యమవుతున్నాయి. అందుకే ద్రవ్యం ఆర్థిక స్థిరత్వాన్ని సాధించటంలో, అలాగే ద్రవ్యం వల్లనే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. నిరాటంకంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అలాగే ద్రవ్యం వ్యాపార చక్రాలకి దారితీస్తుంది. ద్రవ్యం ఉండడం వల్లనే జాతీయ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో అంచనా వేయడానికి సులభమవుతుంది.
ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేయాలన్నా, పన్నులను విధించాలన్నా ద్రవ్యము ఉండాల్సిందే. అంటే ద్రవ్యం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయని చెప్పవచ్చు. ద్రవ్యం లేకపోతే ఈ అన్ని ఆర్థిక వ్యవహారాలు కూడా జరగటం చాలా కష్టం. థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.